గ్రామసీమల్లో పెరటి మొక్కలు, పాడి, కోళ్లు కనపడని ఇళ్ళు అరుదు. ఇంటి అవసరాల కోసం దాదాపు ప్రతి గృహిణి వీటిని సాకుతూ ఉంటుంది. గ్రుడ్లు, మాంసం అవసరాల కోసం గతంలో నాటుకోళ్లను ఎక్కువగా పెంచుతూ ఉండేవారు. అయితే ఏ కొక్కెర తెగులు మసూచో వచ్చి ఆ గ్రామంలో కోళ్లన్నీ ఒక్కసారిగా మృత్యువాత పడడం, కోళ్ల ఉత్పాదకత కూడా తక్కువగా ఉండడం, త్వరగా వ్యాధుల బారిన పడి బలహీనంగా ఉండడంతో ఒకానొక సమయంలో నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి సన్నగిల్లిందనే చెప్పాలి. అయితే పెరటికి అనువుగా ఉండే సంకరజాతి కోళ్లను బెంగళూరు, హైదరాబాదులోని వెటనరీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి పెంపకందారులకు మంచి ప్రత్యామ్నాయాన్ని అందించారు. అలాంటివే వనరాజ, గిరిరాజ, రాజశ్రీ, గ్రామప్రియ వంటివి. వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. అంతేకాదు గ్రుడ్ల దిగుబడి, మాంసం దిగుబడి ఎక్కువ. ఆరుబయట తిరిగి పురుగు పుట్రా తిని పెరిగే వీటిని వాణిజ్య శైలిలో, రేంజ్ పద్ధతిలో పెంచుతూ అనుబంధ ఆహారాన్ని అందించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశమూ ఉంటుంది. మరి పెరటి కోళ్ల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలేవో ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సౌమ్య ప్రణీత ద్వారా తెలుసుకుందాం. మన నాటుకోళ్ల రకాలే సంకరజాతి రకాలని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, రాజశ్రీ అనే రకాలని మనకి శాస్త్రవేత్తలు వాళ్ళకి రూపొందించి మనకి అవలంబించారు. వనరాజ అనే కోడి జాతిని చూసుకుంటే వ్యాధి నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటాయి. మన నాటుకోళ్ళ కంటే మాంస ఉత్పత్తిలో కూడా చాలా ఎక్కువగా బరువు పెరగడం జరుగుతుంది. సంవత్సరానికి 160 నుంచి 180 గుడ్ల వరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. గ్రామప్రియ రకం తీసుకుంటే అది గుడ్ల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. ఇది సంవత్సరానికి 160 నుంచి 180 వరకు గుడ్లు పెట్టడం జరుగుతుంది. అయితే ఇవి సాధారణ నాటుకోళ్ళతో పోలి ఉండడం వల్ల మార్కెట్లో డిమాండ్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. దీంతోపాటు మనకి నూతనంగా మధ్యప్రదేశ్ నుంచి కడక్నాథ్ అనే నాటుకోడి రకాలని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు మనకు అక్కడి నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కడక్నాథ్ కోడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా తక్కువ కొవ్వు పదార్థాలని కలిగి ఉంటుంది. నార్మల్గా మనం బ్రాయిలర్ కోడిలో చూసుకున్నట్లయితే 13 నుంచి 15 వరకు మనకి ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. అదే ఈ కడక్నాథ్ కోళ్ళలో <1% వరకు ఫ్యాట్ పర్సెంట్ ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలైన రకము. అయితే ఇది కూడా నాటుకోళ్ళలానే 100 వరకు సంవత్సరానికి గుడ్లు పెట్టడం జరుగుతుంది. అయితే దీనికి పొదిగే శక్తి లక్షణాలు లేవు. మనం నాటుకోళ్ళ కిందే మనం దీన్ని పొదిగించుకోవాలి. కేజీ వచ్చి 350 నుంచి 400 వరకు ఈ కడక్నాథ్ అనే కోళ్ళ రకము ఉండడం వల్ల రైతులకి నాటుకోళ్ళ కన్నా, సంకరజాతి కోళ్ళ కన్నా, బ్రాయిలర్స్ కన్నా ఇది చాలా లాభదాయకంగా ఉంటుందని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. నాటుకోళ్ళకి మేత విషయాలు చూసుకుంటే గడ్డి రకాలని వాటితో మనం పెంచుకోవచ్చు. అలానే మనకి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే వ్యర్థాలను కూడా మనం వీటికి ఇచ్చి పెంచుకోవచ్చు. అదే రకంగా మనం మొక్కజొన్న, జొన్న, ఇంకా తవుడు కలిపి మనకి వీటికి మేతగా ఇచ్చుకున్నట్లయితే త్వరితంగా అంటే 14 నుంచి 16 వారాల్లోనే 1000 నుంచి 1100 గ్రాముల వరకు మనకి కోళ్ళు పెరగడం జరుగుతుంది. ఈ వ్యాధులను తగ్గించడానికి ఈ కోళ్ళకి మొదటి రోజు మురెక్స్ టీకాని మెడ దగ్గర వేసుకోవాలి. 5 రోజులకి లసోటా అనే వ్యాక్సిన్ని మన ఈ కోళ్ళకి ముక్కులో 2 చుక్కలు, కంటిలో 2 చుక్కలు ఇచ్చినట్టయితే వ్యాధుల్ని నియంత్రించవచ్చు. తర్వాత ఒక నెల రోజులు, 2 నెలల తర్వాత ఆర్డీ అనే వ్యాక్సిన్ని మనం ఈ కోళ్ళకి సేమ్ మళ్ళీ ముక్కులో 2 చుక్కలు, కళ్ళలో 2 చుక్కలు ఇచ్చినట్లయితే కొక్కెర వ్యాధి, ఇంకా పాకుడు వ్యాధి చాలా వరకు నియంత్రించవచ్చు. అలానే కోళ్ళలో వచ్చే పేర్ల కోసం నియోమిక్స్ అనే మనకి ఒక చిన్న 10 గ్రాముల ట్యాబ్లెట్లు దొరుకుతాయి. దాన్ని కూడా మనం 5 గ్రాములు దానికి ముక్కలు చేసి నోట్లో ఇచ్చినట్లయితే చాలా వరకు కోళ్ళలో పేల నియంత్రణ జరపచ్చు.